మంత్రి కొండ సురేఖపై వివాదం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. శ్రీరాముడిపై కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఆమెపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాముడి నామాన్ని ఎదిరించడానికి సాహసించేవాడు ఎవరైనా సరే ధూళిగా మారిపోతాడు అంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేవాదాయ శాఖ మంత్రి చేత రాజీనామా చేయించాలని డిమాండ్ కూడా చేశారు. లేకపోతే మీరు కూడా కేసీఆర్ లాగా మునిగిపోతారు అంటూ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి రాజాసింగ్ హాట్ కామెంట్స్ చేశారు. ఆ ప్రసంగం ఇచ్చే సమయంలో ప్రధానమంత్రి మోదీ గారిపైన కామెంట్ ఏ విధంగా కామెంట్ చేసినారంటే, జై శ్రీరామ్ చెప్తే నిధులు వస్తాయా, జై శ్రీరామ్ చెప్తే పథకాలు వస్తాయా, మోదీ గారు తెలంగాణకు వస్తారు, హిందీలో మాట్లాడతారు, వెళ్ళిపోతారు. ఈ విధంగా కొండా సురేఖ చేసిన కామెంట్. కొండా సురేఖ ఎండోమెంట్ మినిస్టర్, అంటే దేవుడికి మినిస్టర్. ఆమె దేవుడికి మినిస్టరా, అసలు దేనికి మినిస్టరా అర్థమైతలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గతంలో మీరు ఏబీవీపీలో ఉండి మీరు కూడా జై శ్రీరామ్ స్లోగన్ చాలా వరకు చెప్పినారనుకుంటున్నా. కొండా సురేఖకి మళ్ళా ట్రైనింగ్ ఇయ్యలేదా? అది మొత్తం కొద్దిగా ఖతమవుతుంది. జై శ్రీరామ్ చెప్తే ఒక పెద్ద బలం వస్తుంది, అదే బలంతోని ముందుకెళ్తాం.